గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి పనులను నిలిపివేశారు కాంట్రాక్టర్లు. భారీగా బిల్లులు పెండింగ్ ఉండడంతో పనులు నిలిపివేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. గత బీఆర్ఎస్ సర్కార్ 1350 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందని తెలిపారు. గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు గత సర్కార్ ఎన్ని బిల్లులు పెండింగ్ లో పెట్టింది? గడిచినటువంటి ఏడాదిన్నర నుంచి జీహెచ్ఎంసీకి సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయని ఇవాళ నుంచి వాళ్ళు అన్ని పనులు చేయడం బంద్ చేస్తున్నట్లు వాళ్ళు స్పష్టమైనటువంటి పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాము. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ కార్యాలయం ముందు మనం చూస్తే వాళ్ళ చేతిలో వి వాంట్ పేమెంట్స్ అనేటువంటి ప్లకార్డులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళతో మనం మాట్లాడదాం. వాళ్ళు ఏమేం పనులు చేస్తారు, ఎప్పటి నుంచి వాళ్ళ బిల్స్ ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనరల్ సెక్రటరీ సురేందర్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న, మీరు మీ బిల్స్ ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి, ఎంత మేర పెండింగ్ ఉన్నాయి, ఎప్పటి నుంచి అడుగుతున్నారు? గత 1.5 year నుంచి మాకు పేమెంట్లు వస్తలేవండి. మేము గత ప్రభుత్వాన్ని కూడా పోయిన ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాము, లెటర్ పెట్టినాము, ఎటువంటి స్పందన లేదు. మా యొక్క ఉద్దేశం ఏంటంటే మేము పనులు ఆపాలని కాదు, మా జీవనోపాధి ఇది, మా జీవన ఆధారమే ఇది, మేము బతుకుతున్నామే దీని మీద. మాకు చిన్న చితక కాంట్రాక్టర్లు 1350 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. గత 1.5 year నుంచి పేమెంట్ ఇస్తలేరు. ఈ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు పేమెంట్ ఇవ్వండి, పేమెంట్ ఇస్తే ఇమీడియట్లీ స్టార్ట్ అవుతాయి. వచ్చేది ఇప్పుడు మాన్సూన్ సీజను, మేము ఎవరిని కష్టపెట్టాలని కాదు, ఏ గవర్నమెంట్ బదలాం చేయాలని కాదు. కాకపోతే ఏంటంటే మాకు ఎల్లకాలి మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు డబ్బులు లేక, మాకు పేమెంట్ లేక, మేము లేబర్ని సంలాంచలేక, లేబర్కి పేమెంట్ ఇవ్వలేక, జిఎస్టీ కట్టలేక, ఈఎస్ఐ పిఎఫ్లు కట్టలేక, ఇటువంటి పరిస్థితుల్లో మేము పనిచేయలేకున్నాము. ఇప్పుడు ప్రధానంగా మీరు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏ పనులు చేపడతారు? అంటే సిల్ట్ తీయడం పనులు కావచ్చు, రోడ్లు వేయడం పనులు కావచ్చు, ఇవి కాకుండా మిగతాగా ప్రధానంగా ఏ పనులు చేపడతారు? అండ్ అన్ని జోన్లలో మీరే చేపడతారా? అన్ని జోన్లో మా కాంట్రాక్టర్లే, మా అసోసియేషన్ సభ్యులు వాడతారు. మేము చేసే అన్ని మెయింటెనెన్స్ పనులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్కి మాత్రం పేమెంట్ ఇస్తారు. సిఆర్ఎంపీ వాళ్ళకి, ఎస్ఆర్డిపి వాళ్ళకి పేమెంట్ ఇస్తారు. ఈ చిన్న కాంట్రాక్టర్కి 1.5 year నుంచి పేమెంట్ ఇస్తలేరు. సీసీ రోడ్లు కానీ, మాన్సూన్ కానీ, ఐఆర్టీ కానీ, స్లమ్ డెవలప్మెంట్ కానీ, డ్రైన్స్ కానీ, మళ్ళీ శ్మశాన వాటికలు కానీ, పార్క్స్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ, ప్రతి ఒక్క పని చేసేది ఈ కాంట్రాక్టర్లే. పెద్ద కాంట్రాక్టర్లు 5 మందికి ఉన్నారు. 5 మందికి వాళ్ళు లోన్లు తీసుకొని ఇస్తున్నారు. మాకేమో మేము పనిచేసిన పైసలు కూడా ఇస్తలేరు. కావున ఇవాళ అయిన మీటింగ్లో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు పేమెంట్ అప్డేట్ చేసిన దాకా మేము పనులు స్టార్ట్ చేయదలుచుకోలేదు. మేము ఆల్రెడీ కమిషనర్ గారికి 1 month కిందనే సూచన చేశాము, లెటర్ కూడా పెట్టాము. వాళ్ళ నుంచి ఏం స్పందన లేదు. ఒకవేళ ఎట్టి పరిస్థితిలో మాకు బ్లాక్ లిస్ట్ చేసినా సరే, మమ్మల్ని చంపినా సరే, మా దగ్గర అయితే డబ్బులు లేవు, మేము పని చేసినట్టయితే లేదు. ఇప్పుడు ఇటున్న పరిస్థితి. आप किधर काम करते, क्या काम करे? आपका इंडिविजुअल का कितना बिल पेंडिंग है अभी? मेरे 70 to 75 लाख का पेमेंट पेंडिंग है. मैं खैरताबाद जोन में वर्क करता हूँ. अभी ये हमने को 14 मंथ से पेंडिंग है. 14 मंथ हो गया मैं वर्क कंप्लीट करके. हम लोग सीसी रोड, वीडीसीसी रोड्स, ड्रेन वर्क्स पूरा करते हैं. अभी हम लोग को पेमेंट नहीं मिला. कल हैबिट जोन में हमारे कॉन्ट्रैक्टर का बैठे बैठे सुसाइड हो गया. ऑफिस के अंदर हार्ट आके डेथ हो गया उनका. उन्हें सोच के कॉन्ट्रैक्टर्स मर जा रहे हैं. फ्रंट वॉरियर के जैसा हम लोग डिसल्टिंग के वर्क कर रहे हैं. हम लोग जो है मानसून इमरजेंसी IRT वर्क कर रहे हैं. और हम अभी पूरे टेंडर बाइकआउट करने वाले हैं. हमारे टोटल 1350 करोड़ रुपीस गवर्नमेंट हमारे पेंडिंग है बिल्स. जब तक हमको पेमेंट नहीं मिलेगा एक वर्क भी स्टार्ट नहीं करेंगे. इसके ऊपर अगर हमको ब्लैक लिस्ट करेंगे तो भी हम तैयार है. हमको स्कूलों के फीसा बनना है. बच्चों के स्कूल्स में अभी फीसेस और बुक्स के लिए भी पैसे नहीं है. कॉन्ट्रैक्टर का वो బంజారా హిల్స్ లో ఒక నాలా పడిపోయింది మొన్న, వర్షాలు ఎక్కువ పడి. ఆ పనులు కూడా మీరే చేయాలి కదా ఇప్పుడు కాంట్రాక్టర్లుగా. ఇప్పుడు దానికి కానీ లేకపోతే వర్షాలు ఎక్కువ పడతా ఉన్నాయి, నాలాకి సంబంధించిన పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తామని చెప్పేటువంటి ప్రయత్నం ఏమైనా అధికారులు చేస్తున్నారా? అండ్ లాస్ట్ గవర్నమెంట్లో కేటీఆర్ దగ్గర కానీ వీళ్ళందరూ కూడా మీకు హామీ ఇచ్చినట్టున్నారు కదా, బిల్స్ ఇస్తాము అని. మేము గత 1.5 year నుంచి చేస్తున్నాము. మాకు బిల్స్ పేమెంట్ ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇస్తలేరు. మాకు ఒక 2 days బ్యాక్ మాకు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కూడా ఫోన్ చేసిర్రు. 2 months పేమెంట్ ఇస్తామని మాకు ఫోన్ చేసిర్రు. మేము దానికి యాక్సెప్ట్ చేస్తలేరు కాంట్రాక్టర్లు. మాకు 1350 కోట్లు ఏదైతే మార్చి వరకు ఏదైతే పేమెంట్ ఉందో ఆ 1350 కోట్ల పేమెంట్ ఇస్తేనే మేము పనులు చేయాలని ఒక ఆలోచనలు ఉన్నారు. మొన్న
ఉదయం ఒక కాంట్రాక్టర్ రాము అనే కాంట్రాక్టరు గుండెపోటుతోటి ఆఫీసులనే 14 హ్యాబిట్స్ ఆఫీసులో చనిపోయిండు. బిల్స్ రాక 1 ఇయర్ నుంచి రోజు ఇక్కడనే ఆఫీస్లో వచ్చి కూర్చొని అతడు మనోవేదన గురైపోయి కాంట్రాక్టర్లు చనిపోతురు. కానీ ఇటు గవర్నమెంట్ కానీ ఇటు అధికారులకు కానీ కనీసము మా మీద ఒక బిల్లులు ఇవ్వాలనే ఆలోచనకు వస్తలే. అంటే మాకు చాలా బాధ ఉంది. మేము ఎందుకు పని చేస్తున్నాము, ఇలా ఎందుకు పని చేయాలి, ఇన్ని డబ్బులు మేము పుస్తకాలు కుదబెట్టి ప్లాట్లు కుదబెట్టి ఇళ్లకు బ్యాంకులలో లోన్ తీసుకొచ్చి పనులు చేసినాక కూడా వీళ్ళని బతిలాడుకొని పైసలు ఇవ్వమని అయ్యా అప్ప అని వీళ్ళ కాళ్ళేలా వాడము. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్లు దయచేసి కాంట్రాక్టర్లకు మేము ఒకటే, ఇప్పుడు మేము పనులు చేయదలుచుకోలేదు, మేము పనులు చేయము. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు మేము ఉన్నంత వరకు పని చేసినాము. మేము కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇంకొవరన్నా ఉండని మేము ఇవాళ ఒకటే మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మాకు డబ్బులు ఇస్తే మేము పని చేస్తాం. మేము బయట పనిచేసే కాంట్రాక్టర్లం కాదు. మేము రెగ్యులర్గా మెయింటెనెన్స్ జిహెచ్ఎంసీలనే కొన్ని ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పనిచేసిన కాంట్రాక్టర్లం. మేము ఏదైతే డబ్బు ఏదైతే మాకు ఇచ్చిన డబ్బుని మళ్ళీ మేము ఇళ్ళనే ఖర్చు పెడుతున్నాం. జిహెచ్ఎంసీలనే వర్షాకాలం నాలాలు కానీ డీజిల్ కానీ మొన్న మనిషి కొట్టుకపోయిందే కానీ మేము నెల రోజుల నుంచి మేము అలర్ట్ చేస్తూనే ఉన్నాం. ప్రతి గ్రూప్లో పెడుతున్నాం. సార్కు కమిషనర్ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ 18వ తారీఖున లెటర్ ఇచ్చినాం మేము. సార్ 18వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మేము పన్నులు మాకేమైనా బిల్స్ పేమెంట్ ఉంటే ఇవ్వండి, లేకుండా మేము 18వ తారీఖు బంద్ చేస్తామని చెప్పడం జరిగింది. దయచేసి మేము ఇవాళ కమిషనర్ కానీ గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఒకటే మా విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా మాకు పేమెంట్ ఇమ్మీడియట్గా ఇస్తే మేము ఈ బతకగలుగుతాము, కనీసం సర్వే కాగలుగుతాము, మా భార్య పిల్లలను చదువుకోగలుగుతామని మీకు చెప్తున్నాం. ఇంకొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, మీరు ఏ సర్కిల్లో పని చేస్తారు, ఏం పని చేస్తారు, మీకు ఎంత బిల్ రావాలి? కుత్బులపూర్ సర్కిల్లో 1,50,00,000 బిల్ రావాలా. మాకు ఇబ్బంది పడుతున్నాం. 1,320 కోట్లు ఈ 14 నుంచి వెళ్ళి ఇబ్బంది పడుతున్నాం. అప్ టు డేట్ ఇస్తేనే మేము బతకగలుగుతాం. లేకపోతే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి బిల్స్ పెండింగ్, మీరు పనులు సరిగా చేయలేదా లేకపోతే వాళ్ళ దగ్గర పైసలు లేకనా? పైసలు వాళ్ళు ఉండి కూడా వచ్చినా కూడా ఇస్తలేరు. అంతే, డబ్బులు వచ్చినా కూడా ఇస్తలేరు. అన్న, మీరు ఏ సర్కిల్లో పని చేస్తారు, ఎంత బిల్లు? ఎల్బీ నగర్ నుంచి అండి మేము వచ్చింది. నాకు 2 కోట్ల పైన రావాలి బిల్లులు. పోయిన మార్చి నుంచి పెండింగ్లో ఉన్నాయి, లాస్ట్ గవర్నమెంట్ నుంచి. ఇంకా విచిత్రం ఏంటంటే కాంట్రాక్టర్లకు అక్కడ కోట్లు వచ్చేది ఉంది. హాస్పిటల్లో ఎవరన్నా కనుక జాయిన్ అయినా కానీ కనీసం ₹1,00,000 ఇవ్వడానికి కూడా కమిషనరు యాక్సెప్ట్ చేయట్లేదంట. మొన్న మా అమ్మగారు 2 నెలలు హాస్పిటల్లో ఉంది, కనీసం ₹1,00,000 అది కదా ₹1,000 కూడా ఇలా. నాకు 2 కోట్ల పైన బిల్లు వచ్చేది, చనిపోయింది ఆల్రెడీ. ఇంక ఇప్పుడు ఏం చేసుకోవాలా? దాన్ని బట్టి ఆలోచించి అందరికీ అదే బాధలు ఉన్నాయి, అట్లాగే జరుగుతూ ఉంది. కాబట్టి దాని గురించి ఈ రోజు నుంచి వర్కులు బంద్ చేయడం జరుగుతుంది. మరి మిగతా కాంట్రాక్టర్లు ఉన్నారు సాబ్, आप कितने साल से जीएचएमसी में काम कर रहे हैं और कितना बिल आने का है? 44. आई एम डूइंग वर्क फ्रॉम 44 ईयर्स. देखिए, मैं जो है ना 44 ईयर से काम कर रहा हूँ एज ए सीनियर कॉन्ट्रैक्टर. मैं अभी तक ऐसा पोजीशन नहीं देखा, बजट का ऐसा पोजीशन नहीं देखा जो हम लोग सफ़र हो रहे. हम लोग अपनी फैमिली को सर्वाइव करने के लिए परेशान हैं. और हमारे को जो है ना हम लोग इतना परेशान हैं, हम जो है ना बाहर जो डेप्थ है हमारे, हम उसको भर नहीं सक रहे और इंटर भी नहीं भर सकते हम लोग. हमारे को जो है ना, हम रेवंत रेड्डी साहब को इसलिए लाए थे कि जो है ना हमारे को कुछ मदद करेंगे. उन्होंने भी जो है ना एज ए KTR के जैसे ही निकले. उन्होंने भी हम डिमांड नहीं करें ना रिक्वेस्ट करें. हम डिमांड ये करें, हम रिक्वेस्ट नहीं करें गवर्नमेंट से या कमिश्नर से. हम डिमांड करें हमारा पेमेंट इमीडिएट रिलीज करे और जो है ना हमारे को बचने के लिए हमारे को मौका दे बस. అన్న, మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీకు ఎంత బిల్ రావాలి? అన్న, నాకు 5 కోట్ల పేమెంట్ రావాలన్నా. ఇప్పటికే బంగారం పెట్టి పిల్లల ఫీజులు, మా బాబు ఇంజనీరింగ్ ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఈరోజు డబ్బులు ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు బయట. ఇక్కడికి వచ్చి తిరుగుతుంటే రోజు మనోవేదనకు గురవుతున్నాము. ఇక్కడికి వచ్చి కమిషన్ గారిని అడుగుతుంటే పేమెంట్లు లేవంటున్నాడు. దగ్గర నాకు 14 నెలల నుంచి రావాలన్న పేమెంట్లు. 5 కోట్ల పేమెంట్ రావాలి. అంటే లాస్ట్ గవర్నమెంట్లో చాలా సార్లు మీరు చర్చలు చేసినారు, బిల్ ఇస్తామని చెప్పినట్టు ఇవ్వలేదు సార్ మాకు ఆ పేమెంట్లు. సో చూస్తా ఉన్నాం కదా, గడిచినటువంటి 1.5 నుంచి బిల్స్ రావాల్సి ఉంది. అనేక ఇబ్బందులు పడుతున్నాము. బిల్స్ అడిగినప్పటికీ కూడా
ఇస్తామని చెప్పి కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ అప్పుడు కమిషనర్ కానీ హామీ ఇచ్చినారు, ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాము, ఇస్తామనేటువంటి మాట చెప్తున్నారు కానీ ఎప్పుడు ఇస్తామని చెప్తలేదు. అండ్ 1-2 నెలల బిల్లు మాత్రమే ఇస్తాము అనేటువంటి మాట కమిషనర్ చెప్తున్నారు. దానికి మేము అంగీకరించలేదు. అందుకే మేము ఇప్పుడు పూర్తి స్థాయిలో పనులు నిలిపివేయబోతున్నాము అనేది స్పష్టంగా ఒక నిర్ణయానికి అయితే కాంట్రాక్టర్లు అందరూ వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 2000 మంది కాంట్రాక్టర్లు ఉంటారు, అన్ని సర్కిల్స్కి అన్ని జోన్లో పనిచేసేటువంటి వాళ్ళు. సో వాళ్ళందరి బిల్స్ రిలీజ్ అవుతాయి తప్ప పనులు మళ్ళీ స్టార్ట్ చేయము అనేది కాంట్రాక్టర్లు స్పష్టంగా చెప్తున్నారు. మరి చూడాలి జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, వీళ్ళకి ఎప్పటి వరకు బిల్స్ చెల్లిస్తుంది అనేది మనకి రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కాంట్రాక్టర్ల నిరసన, వాళ్ళకి రావాల్సిన బిల్స్ పైన పూర్తి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.